ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నమూద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు ఉగాది మనకి ప్రారంభం అవుతుంది. అలానే క్రోధినామ సంవత్సరం ఇప్పుడు మనకు వచ్చేది. అయితే ఇప్పుడు కేరళ పద్ధతిలో ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందండి? ముందుగా మేషరాశి కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. అందరూ బాగుండాలి. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో నూతన సంవత్సరం ఎప్పుడైనా మేషరాశి వాళ్ళకి గజయోగం పట్టబోతుంది. ఏమ్మా, ఎట్లా గజయోగం పట్టబోతుంది అప్పుడైనా తెలియని ఒక అదృష్టము మీకు పట్టబోతుంది. ఈ ఒక పని ఖచ్చితంగా మీరు చేస్తే మీకు 100కి 100% మీకు గజయోగం పడుతుంది. ఈ పని ఖచ్చితంగా మీరు చేయాలి. ఈ యొక్క పరిహారం కానీ, ఈ పూజ కానీ, ఈ ఆలయ దర్శనంలో కానీ చేయాలి. కాకపోతే ఏంటంటే పూర్వం అంటే గత సంవత్సరానికన్నా ఈ యొక్క 2024 పంచాంగ శాస్త్రం ప్రకారంగా మేషరాశి వాళ్ళకి గజయోగము పట్టేటువంటి ఒక దశ కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా ఇక్కడ మనకు జరగబడుతుంది. ఎప్పుడైనా వీళ్ళకి ఉద్యోగ పరంగా, కళ్యాణం పరంగా, అనేక రకమైనటువంటి బిజినెస్ రకంలో, మరి ఇంకా ఇతర వ్యాపార రంగంలో, మరి రైతులకి, మరి రాజకీయ నాయకులకి, మళ్ళా అదే విధానంగా టీవీ రంగంలో ఉన్నవంటి యాంకర్స్కి, వాళ్ళకి, మళ్ళీ ఆర్టిస్టులకి, వాళ్ళకందరికి కూడా ఒక మంచి శుభవార్త. అదే ఇప్పుడు వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి కూడా ఏ విధంగా ఉండొచ్చండి ఈ సంవత్సరము కూడాను ఇప్పుడు కొద్దిగా ప్రభుత్వము మారింది, వాతావరణం మారింది కాబట్టి గత సంవత్సరము కానీ ఈ సంవత్సరం కొద్దిగానే తక్కువగా ఉన్నప్పటికీ కూడా గట్టిగా వర్షాలు పడేటందుకు, గట్టిగా వాతావరణం బాగా ఉండేటట్టుగా మనకు ఇక్కడ సూచనలు కనపడతా ఉన్నాయి. ఋతువులు కూడాను బాగా మనకు సహకరించబోతున్నాయి. రైతులకు కూడాను కొద్దిగా ముందులాగా కాకుండా కాస్త గొప్ప మీకు మంచి శుభప్రదమైనటువంటి యోగతం ఉంటుంది. పోలీస్ రంగంలో ఉన్న వారికి మంచి ప్రమోషన్స్ రావటం, మరి అడ్వకేట్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఒక కేసెస్ రావటం, వాళ్ళు గెలుపు రావటం అనేది జరుగుతుంది. మరియు అదే విధానంగా ఎప్పటి నుంచో కోర్టులో కేసు ఉన్నవాళ్ళు, డైవర్స్ కేసు కావచ్చు, ఆస్తి సంబంధించిన వంటి కేసులు కావచ్చు, ఇంకేదైనా కేసులు ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం మంచి ఊటడి అంటే శుభవార్త వినడానికి మంచి అవకాశం అనిపిస్తుంది. ఒక కొలుకు వస్తుంది. గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసేవంటి మహిళలు కానీ, యూత్లకు కానీ, యువతలకు కానీ అందరూ కూడాను వాళ్ళకి ఇంత మాదిరి ఒక కైంగర్యం చేస్తే వాళ్ళకి ఒక యోగతం అనేది ఒక జావతం జరుగుతుంది. సొంతం గృహ నిర్మాణం చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ప్లానింగ్లో వాళ్ళకి సక్సెస్ఫుల్ అవుతుంది. కొత్త వాహనాలు కొనుక్కోవచ్చు, కొత్త విక్రయం చేయవచ్చు, కొనవచ్చు, అమ్మవచ్చు. అలా మంచిగా ఉంటుంది వాళ్ళకి. ఎంత మాది ఇది లేదు. మీరు ఏదైనా కూడా బిజినెస్ చేయాలనుకుంటే కూడా మంచి రోజు చూసుకొని, ముహూర్తం చూసుకొని మీరు స్టార్ట్ చేసుకుంటే మేషరాశి వాళ్ళకి క్రోధనామ సంవత్సరంలో చాలా శుభప్రదమైనటువంటి ఉంటుంది. ఏమాత్రం రాహు, కేతు దోష గ్రహాలు ఉన్నప్పటికి కూడాను కొన్ని విశేషమైనటువంటి ఆలయాలకు వెళ్ళేసి దానికి కావాల్సినటువంటి శాంతి పరిహారం, పూజ అవన్నీ చేసుకుంటే 100కి 100% పరమసత్యంగా వాళ్ళకి ఈ యోగతం కలుపుతుంది. కాకపోతే ఈ మేషరాశి వారు ఈ రకమైనటువంటి దీపారాధని చేస్తే వాళ్ళు అత్యద్భుతమైనటువంటి ప్రతి శుక్రవారం సంవత్సరం అంతా పొడుగున ఈ శుక్రవారం రోజున ఈ యొక్క యోగదాయకమైనటువంటి దీపం ముట్టిస్తే చాలా బాగుంటుంది. దాన్ని ఎటువంటి దీపం? అలానే వీళ్ళు ఏ ఆలయాన్ని దర్శిస్తే మంచిదండి? ఇప్పుడు సాధారణంగా దుర్గాదేవి ఆలయంలోకి వెళ్ళేసి రావుకాల సమయంలో దీపారాధన చేయాలి. దీపారాధన చేయాలంటే మీరు కాస్తో గొప్ప కాసు ఉంటుంది కదమ్మా, మనకి లక్ష్మీ కాసు అంటారు. ఆ లక్ష్మీ కాసు, అర్ధ కాసు, అరకాసు కూడా దొరుకుతుంది. ఆ కాసులో ఈ 3 రకాలైనటువంటి నూనె వేసి ప్రతి శుక్రవారం నాడున ఈ కాసు వేసి దీపారాధన చేయాలి. కొండెక్కేదాకా అక్కడ కూర్చొని నేను చెప్పిన మంత్రాన్ని వీళ్ళు జపిస్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతుంటుంది. ఆ 3 రకాల నూనె ఏంటిదంటే విప్ప నూనె, వేప నూనె, కొబ్బరి నూనె. ఈ 3 రకాలైనటువంటి నూనె వేసి మీరు
తెల్ల జిల్లెడు ఆకుతో వత్తి ఏమో ఉమ్. తెల్ల జిల్లెడు చెట్టు ఉండదు కదమ్మా, ఆ. దాంతో ఒక వత్తులు, తామర వత్తులు, ఉమ్. మళ్ళీ తర్వాత యథావిధిగా ఉండవంటి నార్మల్ వత్తులు, ఈ 3 వత్తులు కూడాను ఒకదిగా చేసుకొని దాన్ని పువ్వత్తిలాగా చేసుకోవచ్చు, లేదంటే ఒక అఖండంగా చేసుకొని దీపార్థన చేసుకొని మీరు ఉత్తరాయణం దీక్షలో పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఉత్తరాయణంలో వచ్చేటువంటి ఈ పంచాంగ శ్రావణము ఈ క్రోధనామ సంవత్సరం కాబట్టి ఉత్తరం దిక్కున కింద ఒక కళ్ళు ఉప్పు ఒక కిలంబావు పోసి దీపార్థన పెట్టండి ప్రతి శుక్రవారం. సంవత్సరం పొడుగున అద్భుతమైనటువంటి గజయోగం 100% పట్టబోతుంది. అంటే ఏ టైంలో వెలిగిస్తే మంచిదండి దీపం? రాహు కాలంలో వెలిగించే ఉదయం 10 నుంచి ఉదయం. 10 నుంచి 12 లోపు. ఉమ్. ఆ సమయంలో స్త్రీలైనా పురుషులైనా మేషరాశి ఎవరైనా. వాళ్ళు ఎవరైనా ముట్టించండి. అనుకున్నదంత కార్యమంతా ఈ క్రోధనామ సంవత్సరంలో చాలా శుభప్రదమైన ఫలితం. గురుగారు ఇప్పుడు క్రోధినామ సంవత్సరం కాబట్టి అసలు కేరళ పద్ధతిలో వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి ఈ రాశి వారికి? తప్పకుండా ముందుగా శ్రీ మహా గణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. అందరూ బాగుండాలి, అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలి. వృషభ రాశి వారికి అదృష్టం పట్టబోతుంది. ఉమ్. ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అనుకున్నారు? తిరుగులేని అంత అదృష్టం పట్టబోతుంది. ఎప్పుడు చూసినా కష్టాలు దుఃఖాలతో బాధపడేవంటి ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరం అంటే మనకు బెయిల్స్ మెసేజ్ ద్వారా రావటం ఏంటంటే క్రోధినామ సంవత్సరం అంటే దానికి ఏంటంటే క్రోధంగా ఉంటుందా, కోపంగా ఉంటుంది. చాలా ఇదిగా ఉంటుందా, కొద్దిగా వికృతిగా ఉంటుందా, ప్రకృతికి ప్రళయం రావడానికి ఏమైనా ఛాన్సెస్ ఉందా అప్పుడే చాలా వరకు కూడా నాకు మెయిల్స్ మెసేజ్ లాగా వస్తుంది. ప్రకృతికి ప్రళయాలు రావటం కానీ ఉమ్. అటువంటి అని ఏమి జరగకపోవచ్చు. కాకపోతే ఏంటంటే రాశుల పైన ప్రభావం ఏమైనా ఉంటుందా అనేసి కూడా చాలా వరకు కూడాను కొంతమంది సందేహపడుతూ ఉంటున్నారు. ఈ క్రోధనామ సంవత్సరం అంటే ఇది వచ్చేసి సంవత్సరానికి సరిపోయేటటువంటి నామాలు. ఉమ్. ఈ నామాలను అడ్డం పెట్టుకొని అనేక రకాల వాళ్ళు ఎంతోమంది రకాలమైనటువంటి వాక్యాలు చెప్పినా మీరు మోసపోవద్దు, మీరు మాత్రం మిస్ అవ్వకూడదు. ఉమ్. నేను చెప్పింది మీకు 100% పరమసత్యం. మీరు ఈ ఒక పని చేస్తే అదృష్టం బ్రహ్మాండంగా మిమ్మల్ని పట్టబోతుంది. మీలో ఉన్నవంటి ఏ నక్షత్రాలైనా కావచ్చు, ఎన్ని పాదాలు ఉన్నా పర్వాలేదు, ఏ రంగాల్లో ఉన్న వాళ్ళైనా ఈ ఒక రాశి వాళ్ళు ఏమా ఉమ్. ఈ క్రోధనామ సంవత్సరంలో చాలా అదృష్టం పట్టబోతుంది. ముఖ్యంగా వీళ్ళు వ్యాపారస్తులు, బిజినెస్ ఏ బిజినెస్ చేసే వాళ్ళైనా సరే, మరి అదే విధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, మరి అదే రకంగా పోలీస్ రంగంలో ఉన్న వారికి, ఉమ్. అదే రకంగా ఉద్యోగం ఉన్న వాళ్ళకి, మరి డాక్టర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, మరి విద్యార్థులకి, ఉమ్. ఎందుకంటే 10th క్లాస్ పాస్ అయ్యారు ఇప్పుడు కదా, exams time. వాళ్ళకి ఎటువంటి వస్తుందని ఆరాటం బ్రహ్మాండంగా పాస్ అవుతారు పిల్లలు. ప్రతి పిల్లలు కూడా బ్రహ్మాండంగా పాస్ అవుతారు, దానికి తిరుగు లేదు. ఇది 100% సత్యం. ఎందుకంటే క్రోధినామ సంవత్సరంలో వాళ్ళ అదృష్టం ఆ విధానంగా కలిసి వస్తూ ఉంది. ఉమ్. ఈ రకమైన ఒక పని పూజ చేస్తే మీకు అదృష్టం పట్టబోతుంది. ముఖ్యంగా ఆస్తులు కొనుగోలు, ఆస్తులు అమ్ముకోవడము, ఉమ్. ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఇతరులకు డబ్బులు ఇవ్వటము తీసుకోవటంలో కూడా కొద్దిగా జాగ్రత్త వహించాలి. బంగారము కొనడము, మరి కొత్తగా వివాహానికి కావాల్సిన వంటి ఏర్పాటు చేయటం అటువంటి అన్ని కూడా చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాకపోతే అంటే ఈ సంవత్సరంలో ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా అరుదుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే చంద్రమాసామాన్ని చూస్తుంటారు, మనం అంతా సూర్యమాసమాసంలో చూస్తూ ఉంటాం. ఈ చంద్రమానికి సూర్యమానికి ఏంటంటే 15 నాళ్ళు వ్యత్యాసం. 15 నాళ్ళు అంటే 15 రోజుల వ్యత్యాసంలో మనకి కనపడతా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైనా పున్నమి నుంచి అమావాస్య వరకు వచ్చినటువంటి తిథులన్నీ మీరు చూస్తూ ఉంటారు. మేము సూర్యుడి నుంచి చంద్రమాకు వచ్చేదానికి మేము చూస్తూ ఉంటాము. ఓకే, సో ఈ కేరళకి, తెలంగాణకి, ఆంధ్ర అంటే మన భారతదేశంలో ఉన్నవంటి శాస్త్రాల్లో ఇది ఒక శాస్త్రం. కాకపోతే ఎప్పుడైనా కేరళ శాస్త్రానికి మళ్ళీ తెలుగు శాస్త్రానికి ఏమి వ్యత్యాసం అప్పుడే పెద్ద వ్యత్యాసం ఏమి లేదు. ఒకటి, వీళ్ళకు మహా అద్భుత జాతకం పట్టబోతుంది. ఈ ఒక పంచాంగ శ్రావణ ద్వారా మీరు ఈ ఒక చేస్తే, ఈ పూజలు చేసినా, ఈ యొక్క దానం చేసినా, ఈ యొక్క కార్యక్రమం చేస్తే బాగా అదృష్టం పట్టబోతుంది. ఎప్పుడైనా ఈ వృషభ రాశి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఎరుపు రంగు వస్త్రాలు ధరించుకొని గోధుమలు దానం చేయటం వల్ల కూడా చాలా లాభదాయకమైనటువంటి సూచనలు మనకు కనబడతా ఉంది. ముఖ్యంగా ఇంకొక విషయం, ఎప్పుడైనా ఆలయ దర్శనానికి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా మీరు ఆంజనేయ స్వామికి
ఆలయ దర్శనం చేసుకోవాలి. ఆ ఆంజనేయ స్వామి ఆలయం అంటే ఎప్పుడు మంగళవారమా శనివారమా వినే వీళ్ళకి మీకు డౌట్ వస్తుంది. లేదు మా సంవత్సరం పొడుగునా మీరు పోవాల్సింది అమావాస్య రోజున. అమావాస్య రోజున ప్రత్యేకంగా స్వామికి జిల్లేడు ఆకుతో మాల వేసి స్వామికి వడమాల 108 వడమాల మీరు వేయాల. వేసిన వారికి వృషభ రాశి వాళ్ళకి చాలా అదృష్టం పట్టబోతున్నది. అక్కడ మీరు ఎంత మాదిరి దీపం పెడతారు అప్పుడినే ఒక మట్టి ప్రమిదలో ఒక బట్టలో నల్ల నువ్వులు అప్పుడినే మనకు దొరుకుతూ ఉంటుంది ఏమా. అంద నల్ల నువ్వులు అందులో పెట్టి అంద బట్టకు అప్పుడీనే నల్ల బట్టకు కట్టేసి అందు నూనెలో పెట్టాల. అందు నూనె ఎప్పుడీనే నల్ల నువ్వుల నూనె కావచ్చు, లేదంటే మన కొబ్బరి నూనె కావచ్చు, లేదా ఎప్పుడీ ఆవు నెయ్యిన అప్పుడీనే ఏదైనా పర్వాలేదు. అందులో పెట్టేసి ఆంజనేయ స్వామికి ఎదురుగా దీపారాధన చేసిన అప్పుడీనే ఆవిడకు నెయ్యి అంటే చాలా ఇష్టము. శని హరించే వంటి శక్తి ఆంజనేయ స్వామికి ఉంటుంది అప్పుడీనే. కాబట్టి ఆ దోష నివర్ధనం కోసం ఖచ్చితంగా వచ్చేవంటి ఒక ఫలితాలు అదృష్టం పట్టబడి యోగాలు ఏదంటే ఇది ఖచ్చితంగా చేస్తే ప్రతి అమావాస్య రోజున మీకు అదృష్టం బాగా అద్భుతంగా పట్టబోతుంది. అంటే దీపం ఏ టైంలో అయినా వెలిగేయచ్చా అండి? దీనికంటే సమయం అంటూ ఉందా? మార్నింగ్ అమావాస్య తిథి ఎప్పుడు వస్తుంది అప్పుడైనా అంత సమయం చూసుకొని సాయంత్రంలోనా ఉదయం ఎప్పుడైనా మీరు ఆంజనేయ స్వామి ఆలయంకి వెళ్ళి వెలిగిస్తే సరిపోతుంది. ఈ రకంగా చేసి చూడండి, మీ అదృష్టమే కలిసి వస్తూ ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. ரொம்ப సంతోషం. సర్వే జనో సుఖినో భవంతు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.